సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. దానికి సంబంధించి సెంటర్ లో ఉన్నటువంటి ఇరు పార్టీలు ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఇండియా కూటమి కానివ్వండి, ఎన్డీఏ కానివ్వండి, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని చెప్పేసి ఎన్డీఏకి కొంతమంది భావిస్తూ వస్తున్నారు. ఇండియాకి సంబంధించి ఈ లోకల్ పార్టీస్ ఏవైతే స్టేట్ పార్టీస్ ఉంటే వాటిని అలైన్ చేసుకుంటూ వెళ్తే మనం ఈసారి గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళకున్నటువంటి కొన్ని సర్వే సంస్థలు వాళ్ళకున్నటువంటి కొన్ని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కాంగ్రెస్ సెంట్రల్కి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇక్కడ వైసీపీతో కొంతమంది టచ్లో ఉన్నారు. ఇఫ్ ఈ జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డితో కలుపుకుంటే స్టేట్కి రావాల్సినవి, స్టేట్కి చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఏమన్నా సీట్లు తగ్గితే మీరు మాకు సహకరించాలని చెప్పేసి కూడా ఒక రాయబారాన్ని పంపినట్టు తెలుస్తుంది. ఏంటి అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నారా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే టైంలో? ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా దూషించిన చంద్రబాబు గారు నరేంద్ర మోడీతో స్నేహం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఏ మొహం పెట్టుకొని వచ్చినామని చెప్పినంతో రాహుల్ గాంధీతో సావాసం చేశారు. అంటే రాజకీయ పార్టీ కలయికకు స్నేహం చేయడానికి ప్రామాణికు విలువలు కాదు, ఇవేమి కాదు, వాళ్ళ రాజకీయ అవసరం మాత్రమే. కాబట్టి కేంద్రంలో బీజేపీకి మీరు స్టార్టింగ్ లో ఎలక్షన్ 400 అని మాట్లాడి ఇప్పుడు 400 అని మాట్లాడుతున్నారు, తగ్గిపోయింది ఆ స్లోగన్. అంటే బీజేపీకి స్వతంత్రంగా అధికారం వస్తుందా రాదన్న అనుమానం స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రంలో మూడోసారి కాబట్టి కొంత అసంతృప్తి వచ్చింది. రాహుల్ గాంధీ కారణాలు ఏమైనా కొంచెం పికప్ అయినాడు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ఇండిపెండెంట్ అధికారం ఉన్నాయి, ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల సహకారంతో రావాల్సిందే. అట్లాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా ఒకటే ఉదాహరణ, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు బీజేపీతో తొట్టులో ఉన్నారు. రేపు బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేయలేనటువంటి ఒక వాతావరణం వచ్చి చంద్రబాబు గారికి ఒక 10 సీట్లు వచ్చింది అనుకోండి, ఎన్డీఏ నుంచి మొదట వెళ్ళిపోయి చంద్రబాబు గారికి డౌట్ ఏం లేదు. అంటే ఈ కేంద్రంలో బీజేపీకి సొంతంగా రాకుండా ఈయనకు ఒక 15 సీట్లు వస్తే మొదటి వెళ్ళిపోయి ప్రశాంతంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ యూపీఏ ప్రభుత్వం అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు ఢిల్లీలో బీజేపీకి తన అవసరం వచ్చినా ఎప్పుడు అవసరం వస్తుంది? జగన్ గారికి 20 సీట్లు రావాలి, కేంద్రంలో ఈ సీట్లు అవసరం ఉండాలి. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. ముందస్తు అటాచ్మెంట్లు ఏమి ఉండవు సార్. జనరల్ ముందస్తు అటాచ్మెంట్లు అవసరం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది, స్నేహం చేసినారు, కొంత ప్రయోజనాలు వచ్చినాయి కదా, వాళ్ళ ప్రయోజనం వీళ్ళకి, ఈ ప్రయోజనం వాళ్ళకి. రేపు బీజేపీ ఫుల్ మెజారిటీ రాకుండా థర్డ్ ఫ్రంట్ కి అవకాశం వస్తే ఫస్ట్ చెప్పేది చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఈ స్నేహంతో ఏమవుతుంది? రాజకీయాలు అవి కుదరవు, స్నేహాలు లేవు, పాడు లేవు, ప్రేమలు ఏముండవు, రాజకీయాలు అవసరమే ఉంటుంది, ప్రేమలు ప్రేమలు ఏముండవు రాజకీయాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా వీళ్ళ అవసరం వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళ డిమాండ్స్ ముందుకు వస్తాయి. కాబట్టి ముందే అగ్రిమెంట్ చేసుకుంటే అదేం శాశ్వతం కాదు. ముందు చేసుకున్న అగ్రిమెంట్ రాజకీయాల్లో నిలబడవు. ఇప్పుడు ఎవరైతే పొత్తులు వాళ్ళు అట్లే ఉంటారు. రేపు వచ్చే పరిస్థితి బట్టి ప్రాంతీయ పార్టీలు మాత్రం బీజేపీకి కాంగ్రెస్ అధికారం రాకపోతే ఇండిపెండెంట్ రోల్ పోషించడానికి చాలా ఎక్కువ పాత్ర పోషించడం కాంగ్రెస్ బెస్ట్ అవుతుంది ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఎక్కువ రావు కాబట్టి. కాబట్టి బీజేపీ ఏదైనా తేడా వస్తే మాత్రం రావాలని అందరూ కోరుకుంటారు, లోపల పైకి మాట్లాడరు కానీ అందరూ కోరుకుంటారు. వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వదిలేసి కాంగ్రెస్ వైపు అందరూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన అవసరం వచ్చినప్పుడు బలహీనమైన నాయకత్వాన్ని కోరుకుంటారు, ఢిల్లీలో బలమైన నాయకత్వాన్ని కోరుకుంటారు. ఎందుకంటే బలమైన నెత్తి సవారీ చేస్తారు. అంటే ఎన్నికల్లో ఢిల్లీలో వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మారుతాయి. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ని వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ కి ధీటుగా పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ బాయ్కాట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ కాంగ్రెస్ తో గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది నా పాయింట్. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి వచ్చింది అనుకుంటాం, అంటే ఒక 10 సీట్లు 20 సీట్లు వచ్చింది అనుకున్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇంట్లో కూర్చోటం పట్ల ఆయన ఏం సాధిస్తారు? డిప్లొమాటిక్ గా కాంగ్రెస్ తో ఆయన మీ గమనంలో ఉంటే 2019 ఎన్నికల ముందు ఇలాంటి జర్నలిస్ట్ అడిగారు, ఎవరికి మీరు ఢిల్లీలో మద్దతిస్తారు? మా అవసరం వచ్చింది, అది కాంగ్రెస్, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, నాకు అనవసరం, ప్రత్యేక హోదా ఎవరిస్తారో వాడు మద్దతిస్తామని చెప్పాడు. రాహుల్ గాంధీ పర్వాలేదని చెప్పాడు కదా. అంటే 2019 మాట అడిగితే కాబట్టి అవసరం ఏర్పడడం అక్కడ పరిస్థితులు అనుకూలిస్తే దానికి దూరం వెళ్ళిపోతే నష్టపోయి ఇదే. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి ఒక 15 సీట్లు అవసరం వస్తుంది, బీజేపీ ఓడిపోతుంది, ఈయన బొమ్మ ఇంట్లో కూర్చుంటే ఏం సాధిస్తాడు? అదే కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకోటి ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే పైపించు బీజేపీతో భాగస్వామ్యం అయితే ఈ ఓట్లు పోతాయి, ఎందుకంటే ఈయనకున్న మైనారిటీ సెక్షన్స్ కానీ పేదలు కానీ పోతాయి. కానీ కాంగ్రెస్ వస్తే ఆయన పోయింది ఏమి లేదు. కాంగ్రెస్ వస్తే డైరెక్ట్ మద్దతు ఇచ్చాను, రావాలి ముందు కూర్చోండి, ఈ జోలికి రాదు.
అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ తన పార్టీ తన అధికారం నుంచి ఒంటరిగా ఉన్నట్టు వాళ్ళు దాడి చేస్తారు ఏదో రూపంలో. కాంగ్రెస్ వస్తే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది కదా. ఏపీకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రకటనలు చేస్తున్నారు డెవలప్మెంట్. మనకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఒక రిజర్వేషన్, మా నాన్న మీద కేసు పెట్టారు కాంగ్రెస్ అనేది ఒకటి తప్ప కాంగ్రెస్ దానికి గొడవలే ఉన్నాయి. బీజేపీతో మైనారిటీస్ అని సిద్ధాంతం అని చాలా సమస్యలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ తో ఆయనకు ఉన్నది ఒకటి, మా నాన్న అరెస్ట్, మా నాన్న నన్ను జైల్లో పెట్టారు. సరే మేము ఒకరొకరు అన్నదమ్ములుగా పరిస్థితి మాటతో కొట్టారేస్తారు, అది పెద్ద విషయం కాదు. వైసీపీ శ్రేణులు కూడా బాధపడదు, ఎందుకంటే వైసీపీ ఎవరు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కాంగ్రెస్ ఉంది. అవును, కాంగ్రెస్ పార్టీ కలవడానికి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమి ఉంది అంటే ఆ పరిస్థితులు వస్తాయా లేదని చూడాలి. ఓకే, చూద్దాం. ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు, ఉన్నది 3 రోజులే. 4వ తారీఖు రిజల్ట్ రాబోతుంది.